హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఇందాక వీడియోలో నేను కొన్ని పార్ట్స్ మిస్ చేశాను అండ్ ఆ క్లిప్స్ ఇక్కడ పెట్టాను. నేను రాత్రి అదంతా అయిపోయిన తర్వాత మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇక్కడి నుంచి మేము బయలుదేరి ఫస్ట్ పూణేలో దిగుతాము. పూణే నుంచి మళ్ళీ కాశీకి వెళ్తాం అనమాట, ఎందుకంటే డైరెక్ట్ ఫ్లైట్ లేదు. సో ఈ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అనమాట. ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ తీసుకొని మేము ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఫ్లైట్కి అయితే ఇంకా టైం ఉంది. సో మేము ఇక్కడ ఒక 1.5 అవర్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో తర్వాత మా ఫ్లైట్ వచ్చేసిందనమాట. వీఆర్ రెడీ టు గో నౌ. ఫ్లైట్ వైపు వెళ్ళిపోతున్నాము. ఇది ఫ్లైట్ జర్నీ. నేను ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కాను, కానీ నైట్ ఫ్లైట్ జర్నీ కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. లోపలికి వచ్చేసాం అనమాట. పూణేలో దిగేసాం అనమాట. నాకు జర్నీలో టైర్డ్ అనిపించి నేను వీడియో తీయలేకపోయాను. వెనక్కి పూణే వచ్చేసాము అండ్ ఇప్పుడు ఇంకో ఫ్లైట్ ఎక్కాలన్నమాట. మా ఫ్లైట్ అయితే ఎమ్మటనే ఉంది, కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము మేము. సో లెట్స్ గో. ఇక్కడ రజనీకాంత్ ఫ్లైట్ అంట, బాగుంది. అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు ఆ ఫ్లైట్ దగ్గర నుంచి అని. లోపలికి వెళ్ళిపోతున్నాం మేమైతే, బికాస్ చాలా చలిగా ఉంది, మా వల్ల కావట్లేదు. సో లోపలికి వెళ్ళిపోతున్నాం, కూర్చున్నాము. మా సీట్స్ అన్ని పక్కనే వచ్చాయిగా. సో ఫ్లైట్ జర్నీ పైకి వచ్చిన తర్వాత కొంచెం సన్ రైజింగ్గా బాగుంది, బాగా కనిపిస్తుంది. సో కాశీకి వచ్చేసాము. హలో. సో కాశీకి వచ్చేసాము, చాలా హ్యాపీగా ఉంది. అంటే మిడ్ నైట్ బయలుదేరాం కాబట్టి మేము ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ అయింది. అండ్ ఇది కూడా ఎంత ఎండగా ఉందో చూడండి. నేనైతే కార్లో బాగా నిద్రపోయాను, అందుకే వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ మేము త్రివేణి సంగంకి వచ్చాము. అక్కడ ఫాస్ట్గా ప్రవేశిస్తుంది చూసారా, అది గంగానది అనమాట. అది అయిపోయిన తర్వాత మేము తినడానికి వచ్చేసాము. మేము తీసుకున్న రూమ్ దగ్గర ఒక చిన్న క్యాంటీన్ లాగా ఉంది, తినడానికి వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఇది కూడా నా ఫుడ్ ఐటమ్స్ పేర్లు తెలియవు, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో మేము దర్శనం చేసేసుకున్నాము, అయిపోయింది. మేము గుడికి ఫోన్ తీసుకెళ్ళకూడదు కాబట్టి ఫోన్ రూమ్లోనే పెట్టేసి మేము బయటకు వచ్చామన్నమాట. బయట షాపింగ్ చేసేస్తున్నాం, అయిపోయింది. ఈ రోజు రాత్రికి అయితే ఇంతే, ఇంకా రేపు పొద్దున్న చూద్దాం. అండ్ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ మేము ఇప్పుడు ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము, స్నానాలు చేయాలి కదా. సో ఇక్కడైతే ఘాట్స్ చాలా ఉన్నాయి, 49 ఘాట్స్ దాకా ఉన్నాయి ఒక్కొక్కటి. ఓ మై గాడ్, నేను అన్ని వీడియో తీయలేక కొంచెమే తీసాను. 49 ఘాట్స్. ఇక్కడ ముందు కొన్ని ఉన్నాయి, వెనక కొన్ని ఉన్నాయి, బాగున్నాయి. అంతా చాలా బాగుంది. 42 ఉన్నాయి ఇక్కడ, వెనక ఇంకా ఉన్నాయన్నమాట. 49 కాదు, ఇంకా చాలా ఘాట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇదైతే ఘాట్స్ అన్నిటి మధ్యలో కట్టారనమాట. అండ్ ఇక్కడ రెస్టింగ్ ప్లేస్, ఇక్కడ అందరు కూర్చుంటారు. మేమైతే ఇప్పుడు స్నానం చేసేస్తున్నాం, అయిపోయింది. సో గైస్, నేను మిగతా క్లిప్స్ చూపించలేకపోయా బికాజ్ నా క్లిప్స్ అనేవి కొన్ని మిస్ అయినాయి. సో ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. నాకు తెలిసినంత వరకు మేము అక్కడ స్నానాలు అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇంకా మేము జర్నీ స్టార్ట్ చేసాం మళ్ళీ బ్యాక్ టు వినుకొండకి. సో ఈ వీడియో అయితే ఇంకా. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సీ యూ లేటర్ గైస్, బాయ్.